ఆసుపత్రి శిథిలావస్థకు చేరింది. ఎక్కడ పెచ్చులూడి పడతాయేమోనన్న భయంతో రోగులు సిబ్బంది బిక్కుబిక్కుమంటున్నారు. 3 ఏళ్ల క్రితం నూతన భవన నిర్మాణానికి 2,14,00,000 రూపాయలు నిధులు మంజూరయ్యాయి. అయితే పనులు చేసిన వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించదనే భయంతో కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదు. 5 సార్లు టెండర్లు పిలిచినా ఫలితం లేకపోవడంతో నిధులను వెనక్కు పంపారు. ఎమ్మెల్యే సింధూరారెడ్డి చొరవ తీసుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. సత్యసాయి జిల్లాలోని ఊరిచెరు మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్తి దాదాపుగా 1986 మంది అధికారులు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు కూలబడుతుందని చెప్పేసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉద్యోగాలు చేసే పరిస్థితి ఇక్కడ దాదాపులోని ఊరిచెరు మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి దాదాపుగా 1986లో నిర్మించింది. మరి అప్పటి నుండి దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల నుండి మొత్తం ఇది శిథిలావస్థకు చేరుకుంది. పైన పెచ్చులు కూడా ఊడిపోతున్నాయి. గతంలో కూడా ఛాన్సార్లు మీకు చెప్పడం జరిగింది. మీరు వెంటనే ఉన్నతాధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ ఆసుపత్రిని సందర్శించి వెంటనే మరమ్మతులన్నా చేయించండి, లేదంటే కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లకు ఇచ్చి ఏర్పాటు చేసే విధంగా చొరవ చూపాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానికులము కోరుతున్నాము. ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి మరమ్మతులు చేపట్టడం లేదు. ఇక్కడ సిబ్బంది పని చేయాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని మరి ఇక్కడ సిబ్బంది ఇక్కడ పని చేస్తున్నారు. ఇక్కడ పేషెంట్ రావాలనే కానీ భయభ్రాంతులకు గురి అవుతున్నారు. తర్వాత వచ్చేసి ఆ పని ఇక్కడ సిబ్బంది పని చేయాలని కూడా చాలా వరకు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఎక్కడ చూసినా పెచ్చులు ఊడిపోయినాయి. ఎప్పుడు ఏ పెచ్చు ఎప్పుడు మీద పడుతుందని చెప్పేసి కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. కాబట్టి ఉన్నతాధికారులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇక్కడ సందర్శించి మరి ఈ హాస్పిటల్ సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పెచ్చులు ఊడిపోతున్నాయి ఇవన్నీ కూడా చూసి దీన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలని, లేదంటే ప్రత్యామ్నాయంగా వేరే రూములు నిర్మించి మరి డాక్టర్లకు కానీ నర్సులకు కానీ వాళ్ళకి కేటాయించి దీన్ని వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. సమస్యను మనము ఉన్నతాధికారుల దృష్టికి అయితే తీసుకెళ్ళాము. 3 ఏళ్ల క్రితమే దీనికోసమని కొత్త భవనం కోసం నిధులు అయితే మంజూరయ్యాయి. కానీ కాంట్రాక్టర్లు చొరవ చూపించడం వల్ల ఆ టెండర్ రద్దు అయిపోయింది. మళ్ళీ మేము ఈ సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాము.